నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ మరియు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి నోయ శ్రీహర్ష తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రామగుండం నగరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు పాలక కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ వసూలపై కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. painting and not heavy. They don't bore, sir. Mainly the bore are. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కామారెడ్డి ముద్దుబిడ్డ షబీర్ అలీకి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుతారి రమేష్, బిగ్నూర్ సొసైటీ చరణ్ బాదరాజు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చి రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేసినటువంటి స్థానిక ఎన్నికలకు పూర్తి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రైతు బిడ్డ మరి పేద ప్రజల పెన్నిధిగా మరి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ మహమ్మద్ షబీర్ అలీ గారికి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులైనటువంటి షబీర్ అలీ గారికి మరి వారి యొక్క మంత్రివర్గం అందరికీ కూడా బీపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి బీసీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మరి జిల్లా నాయకులు మా భూమన గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాతా రాజు గారికి, అలాగే జిల్లా నాయకులైనటువంటి మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు సలీం గారికి, అన్ని గ్రామాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ గారికి, వెంకన్న గారికి, శ్రీరన్న గారికి, సీను నరసింహ గారికి, దేవరాజు గారికి, ఆసిఫ్ గారికి, నరసింహరెడ్డి గారికి, అలాగే మధు గారికి, మురళన్నకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు అయితే నేను ఒక్కలా కూడా ఫోన్ చేయలేదు, ఓన్లీ మెసేజ్ పాస్ చేయగానే మరి బీసీలంతా ఐక్యత ఉన్నామని చెప్పేసి ఒక దాటిపైకి రావడం మా ఒక కాంగ్రెస్ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి భారతదేశంలోనే చరిత్రలో తీసుకున్నటువంటి నిర్ణయం 42% రిజర్వేషన్ చేయడం అంటే మరి దానికి ఎన్నో రకాల ఇబ్బందులు జరిగినాయి, ఎన్నో రకాల రాజకీయ కుట్రలు చేశారు, ఎన్నో రాజకీయ నాయకులు అడ్డుపడ్డా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీ నాయకులు, మా మున్నూరు కాపులు కానీ, ముద్రాజులు కానీ, విస్తావాళ్ళు కానీ, గౌడ సంఘం కానీ, ఎవరు కానీ వారి కులాలు ఎంతున్నదో వాళ్ళ కుల ప్రాతిపదికన ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి, మరి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక ముందడుగు వేసి భారతదేశ చరిత్రలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు బీసీ నాయకులం అందరం కూడా ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ మరి రేవంత్ రెడ్డి గారు కానీ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ. జిల్లా కేంద్రంలో 180 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం మరియు అక్కడే 285 కోట్లతో మంజూరైన 550 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు. ఇట్టి కార్యక్రమానికి గౌరవ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ గూచుకుల రాజేష్ రెడ్డి అధ్యక్షత వహించగా వారితో పాటు ముఖ్య అతిథులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మరియు పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదరాజు నరసింహ, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా చేసిన మీ అందరి ముందుగా రామారెడ్డి గారు మాకు చాలా సుపరిచితుడు,
సౌమ్యుడు, జిల్లాలోనే మంచి పేరున్న వ్యక్తి. అప్పుడు 2009లో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు జడ్పీ చైర్మన్గా, అంతకుముందు నా ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా దగ్గర మంచి. అలాంటి వారసులుగా ఒక డాక్టర్గా మంచి ఉద్దేశం వారికి, ఎప్పుడు కూడా నాతో డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుంటారు. అలాంటి ఎమ్మెల్యేగా వారు ఈ టైంలో కాదు, నాలాగా 6 సార్లు చెప్పారు మీరు. అని వారికి ముఖ్యంగా ఈరోజు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ చేసిన మన ప్రజానాయకుడు, ఇవాళ హాస్పిటల్ అభివృద్ధి కోసం, పిఎస్సీని అప్గ్రేడ్ చేసుకోవడం, గతంలో ఎస్సీ ఎస్టీ సప్లైనే కాదు ప్రతి సమస్య మీద మంచి అవగాహన ఉన్న నాయకుడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు. క్షతగాత్రుల్ని ఆ హాస్పిటల్కు చేర్చాలి, చికిత్స అందియాలంటే మీకు ట్రామా సెంటర్ అవసరం. ప్రతి 35 కిలోమీటర్లకు 15 నిమిషాలలో అంబులెన్స్ అక్కడ నుంచి ఆ క్షతగాత్రుని, ఆ యాక్సిడెంట్ జరిగిన ఆ వ్యక్తిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేర్చాలి. నెక్స్ట్ 1/2 అవర్ 45 మినిట్స్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండాలి. అలాంటి ట్రామా సెంటర్స్ తెలంగాణకు అవసరము. మీ ప్రాంతం కూడా ట్రామా సెంటర్స్ అవసరము. ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో ఒక హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ఏ కానీ, పీసీహెచ్ఏ కానీ హైవే పక్కకు ఉన్నాయి. ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ట్రామా సెంటర్ ఉండే దిశగా మా కృషి ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. త్వరలోనే మేము ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. మెడికల్ సర్వీసెస్ ఏముందో అర్థం కావాలి. మా బిడ్డలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి జాపనీస్ నేర్చుకొని, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని ఆ దేశాలకు పోయి సేవలు అందించి జీవితంలో పెద్ద స్థాయిలో స్థిరపడాలి. ఇది కొత్త క్లాసు ప్రారంభమవుతామని, సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తాము. అట్లాగే ఇంతకుముందు డాక్టర్ వంశీకృష్ణ చెప్పినట్టుగా మీ తల్లిదండ్రులు కష్టపడి మీ యొక్క తెలివితేటలతోటి నాడు ఒక మెడికల్ సీట్ సంపాదించుకొని డాక్టర్స్ కాబోతూ ఉన్నారు. అందుకే డాక్టర్స్ మీ యొక్క ప్రావీణ్యతను పెంచుకుంటూ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ బికమింగ్ డాక్టర్స్, మార్పుల ప్రాంతాలు మర్చిపోకుండా పేదవాళ్ళ మర్చిపోకుండా ఉండేటువంటి కార్యక్రమం చేయాలని మరొకసారి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది, హెల్త్ మినిస్టర్ గారు, ఏదైతే మెడికల్ హాస్పిటల్ 500 పడకల మెడికల్ హాస్పిటల్ 250 కోట్ల రూపాయలతోటి అది కూడా ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. ఇది కూడా 1 సంవత్సరం పూర్తి చేస్తామని జరిగింది. అది కూడా మీకు అందుబాటులో వస్తుంది. రెండవది, అక్కడికి మీ ప్రిన్సిపాల్ గారు విద్యార్థులు అడిగిందో ఇక్కడి నుంచి మెడికల్ హాస్పిటల్ పోవాలంటే ఇబ్బంది అవుతామని అడిగారు కాబట్టి, సో దానికి మనకెట్లయితే ఎయిర్పోర్ట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ నడుస్తూ ఉంటాయి, ఈ సీటింగ్ కెపాసిటీ 15 కెపాసిటీ ఉంటుంది. సో అటువంటి వెహికల్స్ను, పొల్యూషన్ లేకుండా అటువంటి వెహికల్స్ను మీ యొక్క మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు చెప్పి ఒక 50 లక్షల రూపాయలు వాటిని మీకు సప్లై చేసి ఏర్పాటు చేస్తాం. అయిపోయిందా? సీట్లు అయిపోయిందా? బాలు నాకు లోగా సార్, బాలు బాలు చిన్న కూలీ నాలి చేసుకునే కుటుంబంలో పుట్టిన లక్ష్మీనారాయణ స్వామి ఎన్నో వడదడుకులకు కూర్చుకొని ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్తూ ఎందరికో ధ్యాన దీక్ష చేసి ద్వికోటి ద్వాదశ జ్యోతిర్లింగాలయం బుగ్గరం ప్రాంతంలో నిర్మించిన గొప్ప ఆధ్యాత్మికవేత్తగా, సామాజికవేత్తగా పేరునందిన లక్ష్మీనారాయణ స్వామికి ఈ రోజు భారత్ విశ్వాల్ యూనివర్సిటీ వారిచే డివోషనల్ డాక్టరేట్ పట్టానందుకున్న స్వామి లక్ష్మీనారాయణ. ద్వికోటి ద్వాదశ జ్యోతిర్లింగాలయం గుడి నిర్మాణం చేస్తున్నాను. ఇప్పుడు మన దగ్గర పాంప్లెట్స్ కూడా ఉన్నాయి. నేను ద్వికోటి ద్వాదశ జ్యోతిర్లింగాలయము గుడి నిర్మాణమే కాకుండా గోమాత రక్షణ కొరకు
దాదాపుగా 360 గోమాతలను రక్షించి మళ్ళీ వాటిని రైతులకు పంచడం జరిగింది. అది తెలంగాణలో జగిత్యాల జిల్లాలో అప్పట్లో మారుమోగింది లక్ష్మీనారాయణ స్వామి అని నా పేరు. నేను ఈ డాక్యుమెంట్ తీసుకోవడం చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే భారత్ వర్చువల్ సిటీ వారు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే భారతదేశమే నాకు ఇచ్చినంత గర్వంగా ఉంది. ఈ అరుదైన డాక్టరేట్ తీసుకున్నందుకు ఇచ్చిన డయస్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. జై హింద్, జై భారత్, జై కర్ణాటక. జోగులాంబ గద్వాల జిల్లాలో సేడ్ ఆర్గనైజర్లు రైతు కమిషన్ ఆదేశాలు వేఖాతరు చేస్తున్నారని, రైతు అనుమతి లేకుండా పత్తి విత్తనాలను రోలర్తో తొక్కించడం అన్యాయమని, రైతులకు భయభ్రాంతులకు గురి చేసిన ఆర్గనైజర్లపై చట్టపరంగా ముందుకెళ్తామని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగల రంజిత్ కుమార్ అన్నారు. దుమ్ముకులు తగ్గకుండా కాదు. నమస్కారం. ఈరోజు విత్తన పత్తికి సంబంధించినటువంటి విత్తన పత్తిని ఫెయిల్ అయినటువంటి విత్తన పత్తిని ఒక ప్రముఖ కంపెనీ రోలర్తో తొక్కిస్తూ
ఆ విత్తన పత్తి విత్తనాలను పగలగొడుతున్నట్లు ఒక వీడియో వచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు కావచ్చు, ఆర్గనైజర్లకు కావచ్చు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు విత్తన పత్తి ఫెయిల్ అయింది అని చెప్పేసి రైతుల సమక్షంలో కాకుండా, రైతుల అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా మీ ఇష్టానుసారం మీరు అసలు ఏ విత్తనాలు పగలగొడుతున్నారో తెలియకుండా మీరు ఫెయిల్ అయిందని చెప్పేసి ఏ పర్సెంటేజ్ వచ్చిందో తిరిగి అదే పర్సెంటేజ్ పత్తి విత్తనాలని తెలియజేయకుండా మీరు ఏదైతే రోలర్తో తొక్కిస్తూ పగలగొడుతూ తిరుగు రైతులకి మేము పొడి చేసి ఇస్తామంటున్నారో దాన్ని నడిగడ్డ కుల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన ఒకవైపు నడిగడ్డ కుల పోరాట సమితి పోరాడుతూ ఉంటే మరొక వైపు రైతు కమిషన్ ఈ ఫెయిల్ అయినటువంటి పత్తి విత్తనాలకు కూడా పరిహారం చెల్లించాలని ఒకవైపు చెబుతా ఉంటే అవేమి పట్టనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు, రైతుల పక్షపాతులుగా కాకుండా రైతులను దోచుకునే విధంగా రైతుల శ్రమ మీద, దోపిడి మీద, వారి రక్తం మీద బతుకుతున్నటువంటి ఆర్గనైజర్లు కావచ్చు, కంపెనీలు కావచ్చు, అసలు రైతుల సమక్షంలోనే కాకుండా మీరు ఏ రకంగా ఆ పత్తి విత్తనాలను ఏ రకంగా పగలగొడుతున్నారో, ఏ రకంగా రోలర్ తీసుకొచ్చి తొక్కిస్తూ పగలగొట్టి ఒక వీడియో పెట్టి రైతులను భయభ్రాంతులు ఎందుకు గురి చేస్తున్నారో మీ నాటకాన్ని మొత్తం కూడా, మీ కుట్రలు మొత్తం కూడా నడిగడ్డ కుల పోరాట సమితి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. దీనిపైన ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, రైతులందరూ కూడా ఈ విషయమై ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీది పగలగొడుతున్నాము రండి తీసుకుపోనంటే తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు పగలగొడుతున్నటువంటి విత్తనాలు ఎవరివి, ఏ లాట్ నెంబరు, అసలు అవి నిజమైనటువంటి పత్తి విత్తనాలా లేకపోతే కమర్షియల్ పత్తి విత్తనాలు తీసుకు పగలగొట్టి మీకు పొడినప్ప చెప్తున్నారా, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా మీరు అవసరమైతే రీశాంపుల్ పెట్టాలని ఒకవైపు మేము డిమాండ్ చేస్తూ ఉంటే, మీరు నిర్దాక్షిణంగా కష్టపడి పంట పండించినటువంటి పత్తి విత్తనాలను రోలర్తో తొక్కిస్తూ ఇగో మేము పొడి చేసినామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా రైతులందరినీ ఏకం చేస్తాం. మీరు ఈ రకంగా మాత్రం పగలగొట్టి ఇస్తే మాత్రము ఖచ్చితంగా అవి మావో కాదని తెలియనప్పుడు రైతులు కట్టాల్సినటువంటి అప్పులు ఏదైతే ఆర్గనైజర్లకు కావచ్చు, కంపెనీలకు కావచ్చు కట్టాల్సినటువంటి అప్పుల విషయంలో కూడా రైతులు కట్టకుండా సందిగ్ధంలో పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయమై ఏకం చేస్తాం. రైతులు లేకుండా ఏ రకంగా పగలగొడతారు? ఈ 7 సంవత్సరాల నుంచి ఇవ్వకుండా, మరి గత 7 సంవత్సరాల నుంచి విత్తన పత్తి ఎక్కడ పెట్టినారో తెలియకుండా, ఆ 7 సంవత్సరాల విత్తన పత్తిని మరి మీరు మళ్ళీ కల్తీ విత్తనాలుగా మళ్ళీ మార్కెట్లోకి వదిలినారో ఆ వాస్తవాలు తెలియకుండా, అది ఎవరిదో తెలియకుండా, ఏ లాటో తెలియకుండా, ఏ రైతుతో తెలియకుండా, ఎంత ఫెయిల్ అయిందో తెలియకుండా నిర్దాక్షిణ్యంగా మీ స్వతహాగా మీరే పగలగొడతామంటే ఇక్కడ ఎవరు రైతులు కూడా దానికి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. నడిగడ్డ కుల పోరాట సమితి ఖచ్చితంగా వీటి విషయం అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల్లోకి కూడా తీసుకెళ్తాం. ఎవరైతే నడిగడ్డలో నాయకులుగా చలామణి అవుతున్నారో, అధికార పార్టీ నాయకులుగా ఉంటున్నారో వాళ్ళు కూడా స్పందించాలా. ఎందుకోసం ఈ రకంగా మీరు కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏ ఆర్గనైజర్లకు మీరు వంతబాడుతున్నారో రైతులు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నడిగడ్డ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏకపక్షంగా ఉంటూ సమైక్యంగా ఉంటూ ఇటు విషయమై పోరాడడానికి సిద్ధం కావాలని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి సిద్ధం కావాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాస్తవాలు ఏదో తెలియంత వరకు కూడా మనం కట్టాల్సినటువంటి పైసలు కూడా ఎందుకోసం అంటే దీని విషయంలో మీరు క్లారిటీ లేకుండా మేము ఫెయిల్ అయినావి, మేము పగలగొట్టినాము, మీరు అప్పులు కట్టండి అంటే ఇతర రైతులు కట్టడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఈ విషయాన్నింటిని కూడా ప్రజలకి తీసుకెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ కంపెనీలను కూడా ఆర్గనైజర్లు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే నిర్దాక్ష్యంగా రైతుల అనుమతి లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా, అవి రైతులవో కావో తెలియకుండా ఏ రకంగా పగలగొడతారో అటు పగలగొడితే మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చట్టం ప్రకారం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జీవించే ప్రజలకు పోలీసు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, వారికి సహాయ సహకారం అందిస్తామని, వారికి అండగా ఉంటామని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. రామగుండం సిపి మరియు డీసీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ జైపూర్ సబ్ డివిజన్లోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో పోలీసు ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ పాల్గొని గ్రామ ప్రజలతో మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద ప్రాంతాలను మరియు ఇళ్లను, ఇంటి పరిసరాలను నార్కోటిక్ డాగ్తో తనిఖీలు నిర్వహించారు. దూరం ఉన్న దగ్గరికి రండి.
మేము ఇటు ఉంటాం, మీరు అటు ఉంటాం. మా సిపి గారి ఆదేశానుసారం రామగుండం మరియు డీసీపీ మంచిర్యాల గారి ఆదేశానుసారం ఈ ఇందారం పల్లెని మనం కార్డినైట్ సెర్చ్ చేయడం జరిగింది. మొత్తం అంటే అందరూ బాధపడతారు, ఇంకా మేము పల్లెటూరులో వేసారు, మేము అంతా స్వచ్ఛమైన మనుషులమే అని చెప్పి అందరికీ ఇందారం ప్రజలందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు 200 మంది మా ఫోర్స్తోని మా సిఐ శ్రీరాంపూర్ గారు, మా ఎస్ఐ శ్రీరాంపూర్ మరియు జైపూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఈ ఇందారం గ్రామాన్ని చుట్టుముట్టి గార్డెన్ కటాఫ్ పార్టీ పెట్టి కార్డినైట్ సెర్చ్ రెవెన్యూ వాళ్ళు ఉత్తర ప్రకారంగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఇందారం చేయడానికి కారణం ఏంటంటే ఈ విలేజ్ రోడ్డు మీద హైవే మీద ఉండడం, తరచుగా ప్రమాదాలకు గురి కావడం. రెండోది విలేజ్లో మైగ్రెంట్స్ చాలామంది ప్రతి సంవత్సరం ఒక 100 నుంచి 150 కుటుంబాలు ఇక్కడ మైగ్రేట్ జరుగుతున్నాయి. ఈ మైగ్రేట్ అయిన పీపుల్ అంతా కూడా ప్రాపర్గా వాళ్ళ యాక్సిడెంట్ చెక్ చేయడం. అదేవిధంగా ప్రజలు చాలా రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలు, తర్వాత నార్కోటిక్స్ గంజాయికి బాగా ఇదవుతుందని చెప్పి జనాల్ని మోటివేట్ చేయడానికి రావడం జరిగింది. ఈ కార్డినైట్ సెర్చ్లో భాగంగా దాదాపు 150 మోటార్ సైకిల్స్ ప్రాపర్ పేపర్, తర్వాత నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా బండి ఇది లేని ఐడెంటిఫై వెళ్ళి ఆ బండ్లన్నిటి కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్స్ తర్వాత తగిన పేపర్స్ ఉన్న వెహికల్స్ తీసుకొని వస్తే అది కూడా పనిచేయడం జరుగుతుంది. దయచేసి ఈ నెంబర్ లేని ప్లేట్స్ ఎందుకు చెప్తున్నామంటే, నెంబర్ ప్లేట్స్ ఏంటంటే చాలా మట్టుకు దొంగతనాలు, స్నాచింగ్ అన్ని కూడా ఇలాంటి వెహికల్స్ వాళ్ళని వాళ్ళు దొంగలు తీసుకొచ్చి స్నాచింగ్ చేసి పారేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడో ఆ వెహికల్ మనం కొన్నట్టయితే మన మీద మనం నడిపినట్టయితే మన మీద కూడా తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఎవరైనా మీకు బ్రోకర్ గారు వస్తే నంబర్ ప్లేట్ లేని ప్రాపర్గా నంబరింగ్ లేని బండ్లని కొనకాయి. చాలా మట్టుకు ఏం చేస్తుందంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లాంటి కాలం చెందిన వెహికల్స్ అన్నిటి కూడా పల్లెటూరులో వచ్చి 10,000 బండి అనేసరికి మన యువకులు తక్కువ మంది తీసుకుంటున్నారు. అది ఏ క్రైమ్ ఉంది ఏం కథ దాని యాక్సిడెంట్ కూడా ఎవరు చెక్ చేయట్లేదు. కాబట్టి దయచేసి యువతకి ఏంటంటే ఈ నంబర్ లేని ఏ వెహికల్ అయినా కానీ, ఆటో కానీ తర్వాత మోటార్ సైకిల్స్ కానీ ఏ వెహికల్ కూడా మీరు కొనకూడదు. అలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మినట్టయితే మాకు తెలియజేయవలసింది. అదేవిధంగా అవుట్స్కట్స్ విలేజ్లలో ఇండ్లు చాలా ఉన్నాయి. కాబట్టి అవుట్స్కట్స్ ఉన్న విలేజ్లో ఉన్న జనాలకు తెలియపరిచేది ఏంటంటే దొంగతనాలు, స్నాచింగ్లు, తర్వాత రాబర్లు జరిగే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సీసీ కెమెరాలు మీకు కొంచెం తోచిన విధంగా ఒక 10,000కు ఒక సీసీ కెమెరా పెట్టండి. ఒక 15-20 వేలు పెట్టుకుంటే మీ ఇంట్లో ఒక పోలీస్ వచ్చి మీ ఇంటి ముందు నిల్చున్నట్టే. కాబట్టి మీరు ఎన్నో ఖర్చు పెడతారు, ఎన్నో ఇది చేస్తున్నారు. ఒక 10,000-20,000 మీది కాదంటే మీ ఇంట్లో 2 పోలీసులు నిరంతరంగా ఉన్నట్టే. దయచేసి సీసీ కెమెరాలు అంటే రోడ్ సైడ్ ఉన్నది విలేజ్ కాబట్టి దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. ఎక్కడ వేరే దూరంకి వెళ్ళి వచ్చి నార్త్ గ్యాంగులు బాగా వస్తుంది, హర్యానాకి వెళ్ళి, మేవాద్కి వెళ్ళి, రాజస్థాన్కి వెళ్ళి. కాబట్టి మొన్ననే బెల్లంపల్లిలో మనం ఏటీఎం దొంగల్ని పట్టడం జరిగింది. అదేవిధంగా మీ దగ్గర కూడా ఏదైనా మీకు అన్ని రకాల కూడా మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. దయచేసి మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాల్సిందిగా ఇండివిజువల్గా కోరుతున్నాం. అదేవిధంగా విలేజర్స్ అందరినీ కూడా దయచేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇంకా సీసీ కెమెరాలు మీ రోడ్డు సైడ్ కానీ తర్వాత కూడల వద్ద కానీ పెట్టినట్టయితే చాలా మట్టుకు క్రైమ్ కంట్రోల్గా జరిగే అవకాశం ఉన్నది. క్రైమ్ కంట్రోల్ ఉంటే మన ఆడపిల్లలు ట్యూషన్లకు కానీ, ఆడపిల్లలు స్కూళ్ళకు కానీ ప్రాపర్గా తిరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మహాత్మా గాంధీ ఆలోచించిన ఆలోచనని మీరంతా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు. గోదావరికని మార్కండేయ కాలనీలోని దుర్గానగర్లో ఆషాఢ మాసం సందర్భంగా లేఅవుట్ మహిళలు శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. దుర్గానగర్ లేఅవుట్ రెసిడెన్షియల్ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా మనులతో వాతావరణం మధ్య గోరింటాకు వేడుకను జరుపుకున్నారు.
సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగ ఒక ప్రత్యేకతను కలిగి ఉంటుందని అన్నారు. సందేవ
పెట్టుకున్నాడు ఇప్పుడు అంతే. ప్రకృతి సిద్ధమైనటువంటి గోరింటాకు పెట్టుకోవాలనే సందర్భంగా మన నిర్వాహకులను మరొకసారి అభినందిస్తూ గోరింటాకు సంబంధించినటువంటి ఒక పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీ కార్యక్రమాలు ముందుగా ప్లాన్ చేసి అక్కడ దగ్గర మరి ఇప్పటికే ఇద్దరు వేయాలి. ఇద్దరు ఒక్కొక్కసారి ఇద్దరు వేస్తే తొందరగా ఎక్కడికి రండి, ముందుకు రండి. గోరింటాకు చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మైక్ ఇస్తారు. సిటీ కేబుల్స్ 2 సిటీ కేబుల్స్ ఉన్నాయి, 3 సిటీ కేబుల్ ఉన్నాయి, లోకల్ వాయిస్ ఉంది. చేతులు చూపెట్టారా? బాగుంది. ఇట్లా కింద కూర్చొని అమ్మాలి, ఇలా 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 చేయండి. చిన్నపిల్లలు తీస్తలేరు, మా చిన్నపిల్లల్ని పెట్టండి రా. ఆల్రెడీ పెట్టుకున్నావు కదా, పెట్టే. రైట్. గోదావరికని మార్కండే కాలనీలో లక్ష్మీ గణపతి మిత్ర మండలి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మహిళా మనులతో గోరింటాకు వేడుకలు ఆటపాటలతో సందడి చేశారు. వర్షాకాలం ప్రారంభానికి సూచికగా జరిగే ఈ వేడుకలు మహిళల అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిబింబిస్తూ సాంప్రదాయ పద్ధతులను, సామాజిక విలువలను ముందుకు తీసుకెళ్లడానికి కార్యక్రమం దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. అదే కదా అడగండి అమ్ములు ఇట్లానే నన్ను ఇంత పెడుతున్నాం అన్నట్టు. అబ్బా ఆడబిడ్డలకి మహిళా సోదరులందరికీ కూడా
ఆషాఢ మాస శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. లక్ష్మీ గణపతి మిత్రమండలి ఆధ్వర్యంలో మన దేశ సంస్కృతి, మన సనాతన ధర్మం ఉట్టిపడేటటువంటి విధంగా ఆషాఢ మాసంలో ప్రతి ఏడాది కూడా అద్భుతంగా గోరింటాకు వేడుకల్ని మా ఆడబిడ్డలంతా కూడా ఈ కాలనీకి సంబంధించినటువంటి ఆడబిడ్డలందరూ ఐక్యతతోటి కలిసి ఈ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉంటారు. అందులో వారితో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం నాకు ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు, మనకి పురాణాల్లో చూసుకున్నా ప్రస్తుతం చూసుకున్నా స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో, స్త్రీలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పి భావిస్తూ ఉంటాము మనమంతా. ఈ క్రమంలో ఇక్కడ అద్భుతంగా ఆడవాళ్ళంతా కలిసి ఒక్క చోట వారి యొక్క చిరునవ్వులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది నిజంగా కూడా శుభ పరిణామంగా భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ మాసం ఆషాఢ మాసం నుండి ఏకాదశి నుండి ప్రారంభమై మన హిందువులకు సంబంధించి ఏకాదశి నుండి ఆషాఢ మాసం, శ్రావణ మాసం, ఆ తర్వాత వినాయక నవరాత్రులు, తర్వాత దుర్గా నవరాత్రులు, దీపావళి, తర్వాత కార్తీక మాసం, ఇట్లా మనకు ఈ 6వ నెల నుంచి మొదలు పెడితే 12వ నెల వరకు కూడా ఈ 6 నెలలు ప్రతి ఒక్కరూ అన్ని కుటుంబాల్లో హిందువులు ప్రత్యేక పూజా కార్యక్రమాలతోటి ఎంతో సందడిగా ఉండేటువంటి ఈ 6 నెలలు కూడా హిందూ సంస్కృతి ఉట్టిపడేటటువంటి విధంగా పండుగల్ని జరుపుకుంటూ ఉంటాము. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది మనము పురాణాల్లో చూసుకున్నట్టయిందంటే చాలా కథలు ఉన్నాయి. సీతమ్మ వారికి సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకా అనేక కథలు ఉన్నాయి. వాటితో పాటుగా మనం ఇప్పుడు సైంటిఫిక్ గా చూసుకున్నా కూడా ఈ గోరింటాకు ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే ఈ వర్షాకాలపు సీజన్, ఇంతకు ముందు మనకి వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ కూడా ఈ గోరింటాకు తోటి మనకి దూరం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది సైంటిఫిక్ గా తర్వాత ఆధ్యాత్మికంగా 2 రకాలుగా గోరింటాకుని మన సంస్కృతిలో ఒక భాగంగా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గోరింటాకు వేడుక అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నది. ఎక్కడ చూసినా కూడా మహిళలు ఒక చోట చేరి ఈ వేడుకని నిర్వహించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతిగా మనం భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్తు లోపల మన బిడ్డలకి ఆస్తులు ఇవ్వకపోయినా మన సంస్కృతి సాంప్రదాయాలని తప్పకుండా వారికి వారసత్వంగా మనం అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇదొకటే కాదు, హిందూ పండుగలు ప్రతిదీ కూడా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా బోనాల పండుగని మనం ఘనంగా జరుపుకుంటాము. అంటే మనము హిందువులుగా ప్రతిదీ కూడా ప్రతి దాంట్లో ఒక ఆధ్యాత్మికతని మనము కొలుసుకుంటా ఉంటాము. అది రాయిలో కావచ్చు, చెట్టులో కావచ్చు, ఆకులో కావచ్చు, భూమిని, ఇట్లా పంచభూతాలని కూడా మనం దేవుడిగా కొలిచేటువంటి సంస్కృతి ఎక్కడన్నా ఉన్నదంటే ఈ మన భారతదేశంలోనే. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడుకో కాబట్టి వీటిని కాపాడుకోవాలి. భవిష్యత్ తరాలకి మనం అందించాల్సినటువంటి బాధ్యతగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏది ఏమైనా ఈ సంస్కృతిని ఇలా కొనసాగించడం, ప్రతి ఆషాఢ మాసంలో కూడా ఈ గోరింటాకు వేడుకల్ని మరి అందరూ కలిసి ఐక్యతతోటి జరుపుకోవడం అనేది చాలా శుభ పరిణామం. ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అవకాశం ఇవ్వడం నిజంగా కూడా నేను చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాను. వీరిచ్చేటువంటి ఆత్మీయత, ఆ స్నేహపూర్వక సంబంధం ఎప్పుడు కూడా ఇలాగే కొనసాగాలని నేను భగవంతుణ్ణి కోరుకుంటా ఉన్నాను. ఎప్పుడొచ్చినా కూడా చాలా గొప్పగా ఒక సోదరులాగా, అంటే ఒక కుటుంబంలో వ్యక్తులం కాకపోయినా, ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఈ ఆత్మీయత అనేది నాకు దొరకడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. వీణా అక్క కావచ్చు, సత్యవతి గారు కావచ్చు, శ్రీలత, ఇంకా చాలా మంది పేర్లు చెప్పలేకపోయినా ఇక్కడ ఉన్న ప్రతి సోదరికి నేను హృదయపూర్వకంగా ఒక భావనతోటి ముందుకెళ్లాలని
మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ మీ అందరికీ మరొకసారి ఆషాఢ మాస ఈ గోరింటాకు పండగ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. అత్యవసర పరిస్థితుల్లో గుండెపోటు వస్తే CPRతో మనిషి ప్రాణాలు కాపాడే ఆస్కారం ఉంటుందని తెలిపారు ప్రముఖ కార్డియాలజిస్ట్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం. సుచిత్ర అకాడమీ మరియు స్టార్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ పల్స్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన సగటు సంవత్సరానికి 2 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని, అందులో కార్డియాక్ అరెస్ట్ తీవ్రంగా ఉందని తెలిపారు. ఇవాళ సుచిత్ర అకాడమీలో పల్స్ అనే ఈ ప్రాజెక్ట్ ద్వారా ముఖ్యంగా విద్యార్థులకి CPR అంటే హార్ట్ హఠాత్తుగా ఆగిపోయినప్పుడు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా దాన్ని మళ్ళా వెనక్కి తీసుకురావడానికి CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ అంటారు. అంటే హార్ట్ని కంప్రెషన్స్ ఇస్తూ అదే ఆ కృత్రిమ శ్వాస మనం నోట్లోంచి పోయినందువల్ల మళ్ళా ఈ ప్రాణం కాపాడే అవకాశమే. అదేవిధంగా రక్త ప్రసరణ మిగతా అవయవాలకి 20 నిమిషాలు 30 నిమిషాలు అంటే వాళ్ళు హాస్పిటల్కి రీచ్ అయ్యేదాకా ఈ CPR అనేది ప్రాణాన్ని నా పేరు డాక్టర్ జీవి రమణారావు. నేను 108 జీవికే EMRI సంస్థలో డైరెక్టర్ ఎమర్జెన్సీ మెడిసిన్ లెర్నింగ్ సెంటర్ కూడా పనిచేస్తున్నాను. ఇవాళ సుచిత్ర అకాడమీ వాళ్ళు పల్స్ ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇందులో ముఖ్యంగా మేము సుచిత్ర అకాడమీ మరియు స్టార్ హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈ పల్స్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్ళడం మన రాష్ట్రానికి, మన నగరానికి, మన దేశానికి కూడా చాలా ముఖ్యమైనదిగా నేను భావిస్తాను. ప్రపంచ దేశాల్లో కూడా పాఠశాల విద్యార్థుల ద్వారా ఈ ప్రాణాపాయ పరిస్థితులు అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ లో CPR అనే ఒక స్కిల్ ద్వారా ప్రాణాలు కాపాడేందుకు స్కూల్ విద్యార్థులే 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కనుక శిక్షణ ఇస్తే వాళ్ళంతటి వాళ్ళు ఎంపవర్ కావడం కాకుండా వాళ్ళ కుటుంబ స్థాయిలో కానీ మన సమాజ స్థాయిలో కానీ వాళ్ళు పెను మార్పులు తీసుకురాగలుగుతారు. భారతదేశంలో ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటిది 8 నుంచి 12 లక్షల దాకా ప్రతి సంవత్సరం ఉందని చెప్పి మనకున్నటువంటి సమాచారం తెలుస్తుంది. కాకుండా 40-50 సంవత్సరాలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు. అందుచేత ఈ ప్రాజెక్ట్ పల్స్
ద్వారా ఎవరైతే విద్యార్థులు అక్కడ కేవలం బై స్టాండర్డ్స్ గా ఇట్లాంటి కార్డియక్ అరెస్ట్ వచ్చినప్పుడు పక్కనే నిలబడమే కాకుండా వాడు శిక్షణ పొందినటువంటి ఈ సిపిఆర్ ద్వారా వాళ్ళ చేతుల ద్వారా ప్రాణాలు కాపాడడానికి వాళ్ళకి మంచి అవకాశం. ఈ ప్రోగ్రామ్ లో వినూత్నంగా ఏంటి వీళ్ళు ఇన్నోవేషన్ గా క్రియేట్ చేశారంటే, ఈ శిక్షణ పొందిన విద్యార్థులే వాళ్ళకి అనుగుణంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, అటు పట్టణ ప్రాంతాలు అయితేనేంటి, అయితే గ్రామీణ ప్రాంతాలు అయితే వేరే స్కూల్స్ లో కూడా ఇట్లాంటి వాటి వేరే వాళ్ళకి నేర్పించేందుకు ఒక మంచి ప్రాజెక్ట్ తయారు చేశారు. ఇవాళ 1.5-2 గంటల నుంచి ఈ సుచిత్ర అకాడమీలో వీళ్ళు ఈ సిపిఆర్ మీద చక్కటి డ్యాన్స్ డ్రామాస్ కానీ స్కిట్స్ కానీ చేసి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్టైన్మెంట్ ద్వారా ఈ ఇంపార్టెంట్ మెసేజ్ సిపిఆర్ అనేటువంటిది ఎట్లా ఉండాలి, ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎట్లా సమాజంలో తీసుకెళ్ళాలి అనేటువంటి. తర్వాత ఈ సుచిత్ర అకాడమీ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఒక మిషన్ కూడా చాలా చక్కగా ఉంది. సమాజంలోనే కాకుండా మొత్తం మన నగరంలో కూడా ఈ సిపిఆర్ అనేటువంటి అవగాహన కార్యక్రమాలు చేసి ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చిన వాళ్ళకి వెంబడే ఈ సిపిఆర్ అనేటువంటి చేసి ప్రాణాలు కాపాడేందుకు ఒక మిషన్ లాగా పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ పల్స్ ప్రాజెక్ట్ కి బెస్ట్ విషెస్ చెప్తున్నాము. ఇందులో భాగస్వామి కావడం చాలా సంతోషంగా ఉంది. మనందరం కలిసి కూడా ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేటువంటి ఒక భారతదేశంలో ఉన్నటువంటి రుగ్మతను మనం ఎదుర్కొనేందుకు ఇట్లాంటివి చాలా చక్కటి సోపానాలుగా ఉంటాయని చెప్పి సెలవు తీసుకుంటాం. నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ బీసీలకు 42% రిజర్వేషన్పై ఆర్డినెన్స్ నాటకం మొదలుపెట్టిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని వెల్లడించి 20 నెలలు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి ఆమోదానికి పంపడం జరిగిందని అన్నారు. మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం. స్థానిక సంస్థలలో ఎన్నికలలో బుద్ధి చెప్తే కానీ ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ బుద్ధి రాదు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి విధంగా యువతకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈ యొక్క ప్రభుత్వం కానీ, అదేవిధంగా 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్ళకు కేటాయిస్తామని అటువంటి చెప్పినటువంటి విషయాలను కానీ అమలు చేయనటువంటి యొక్క ప్రభుత్వం ఎన్నికలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇట్లా కట్టెక్కడం అనేటువంటి ఒక ఆలోచనతోనే తెరలేపింది. కాబట్టి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ వర్గాలన్నీ కూడా ఒక్కతాటిపైకి వచ్చి ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటింగ్ చేయాలని సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో శనివారం ఆకస్మిక తనిఖీలు జరిపిన ఘటన కలకలం రేపింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అన్న ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. డిఎంహెచ్ఐ ప్రసన్నకుమారి గత కొన్నేళ్లుగా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసిన బాధితుల రికార్డును పరిశీలించేందుకు రామగుండం నగరంలోని వివిధ ఆసుపత్రులను సందర్శించగా వాటిలో రామగుండం మాజీ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ నిర్వహిస్తున్న ఆసుపత్రిని కూడా ప్రత్యేకంగా తనిఖీ చేశారు. అందరికీ పరిచయం పంపు తెచ్చినట్టు వీడియో అసలు దొంగ వీడియో అని చెప్తావా? ఏం దొంగ అందరూ దొంగ వీడియో చెప్తాను. అది ఎప్పుడు అవ్వాలండి? సరే సరే, ఆయన రాలేరట కదండి. ఇంటికి నేనే చూడటానికి వస్తే నువ్వే తీసుకొచ్చిన ఇదే పని మీద కూర్చోండి కదా. మేము పని కట్టుకొని ఈ రోజు టైం తీసుకొని వచ్చిందే చూడటానికి. ఇప్పుడు ఈ బుక్స్ ఇక్కడే ఉంటాయి కదా, ఇక్కడ తీసి పెట్టండి. మరి వాళ్ళే చక్కగా మెయింటైన్ చేస్తారు. అంటే పూర్వం కూడా చేసే ఉంటారు. మరి చూస్తారు వాళ్ళే తీసుకెళ్ళారు. మేమేం తీసుకెళ్ళలేదు అంటాడు ఆయన. మేమేం తీసుకెళ్ళలేదండి, తీసుకెళ్ళలేదు. 6 నెలలు అవుతుంది వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పండి. మరి ఇంకా మళ్ళీ మీరు కాదు అంటే చూపిస్తే మేము చూస్తే వెళ్ళిపోతాం అన్నారా. అప్పుడున్న మేనేజ్మెంట్ ఎవరు లేరు, మాకేమో మా దగ్గరికి మాకేం ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్ మారిపోయింది అంటున్నారు. వీళ్ళు ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూపించమంటే లేవు అంటున్నారు రికార్డ్స్ ఏమి. అంతే, ఏం లేదు కాబట్టి వాళ్ళు లేరు, చూపించలేకపోయారు, వెళ్ళిపోతారు. అదే ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏదో ఒకటి కంప్లైంట్స్ అయ్యి రాసుకుంటుంటారు. అసలు వాళ్ళు నిజంగా ట్రీట్మెంట్ తీసుకున్నారా ఇక్కడ లేదా అన్నట్టుగా మనకు తెలియడం కోసం. అన్ని కాదు, కొన్ని కొన్ని వాళ్ళు పంపించినాయి. అన్నిట్లో అందరూ ఎందుకు పోతారు, ఏదో ఉంటుంది కదా. కొంతమంది సహాయం కోసం పోయిన వాళ్ళు అట్లా డాక్టర్ గారు వస్తా అన్నారు కానీ రాలేదు. వెయిట్ చేసి సీఎంఓ నేనే సీఎంఓ నుండి వచ్చేది. నేను డిఎంఎండ్హెచ్ అని ఈ జిల్లా సీఎంఓ ఆఫీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఆఫీసర్కి పంపిస్తారు కదా, అది మాకు పంపిస్తే చేయమని తీసుకుని వచ్చాం అది చూడటానికి. అక్కడ వాళ్ళేమో అసలు డాక్టరే రాలేదు. గంట సేపు వస్తున్నా అని చెప్పారు కానీ గంట సేపు అయినా ఏం లేదు. అక్కడ డాక్టర్ లేరు, రాలేదు, అవి ఎంక్వైరీకి సహకరించలేదు. ఇక్కడికి వస్తేనే ఇక్కడ అంతకుముందు ఎవరు ఏ టైంలో అంటే 24-23 చేయాలి మేము. అప్పుడు చేయాలంటే అప్పుడున్న విషయాలు ఇక్కడేమో రికార్డ్స్ అవైలబుల్ లేవు. ఇప్పుడు వేరే చేంజ్ అయ్యాము. డైరెక్టర్ అదే మేనేజ్మెంట్ మారారు అని అంటున్నారు. అది మారిన సంగతి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అది పరిస్థితి అబ్జర్వేషన్ మాత్రమే అంటే తర్వాత నుండి చూస్తుంటే ఆ 2 కావాలి నాకు ఇంపార్టెంట్. ఎందుకు చేస్తాం? ఇది సీజ్ ఆ సీజ్ చేయడం అనేది మా జాబ్ కాదు. అది ఎప్పుడో అదేదో భయంకరమైన ఏమంటారు క్రైమ్ జరుగుతుంది అనే ఇది ఉన్నప్పుడు మాత్రమే సీజ్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. సీజ్ చేసేది క్రైమ్ లో ఏమన్నా క్రైమ్ జరుగుతుంది అక్కడ అనేది అనుమానాస్పద పరిస్థితులు ఉంటే అది కూడా మెయిన్ అదే PCPNDTలో అదైతే అది అసలు ఒప్పుకోరు అన్నట్టు గవర్నమెంట్. దానిలో క్రిమినల్ కేసే ఉంటుంది అన్నట్టు. కాబట్టి దానిలో ఒక్కోసారి ఆ యంత్రాన్ని సీజ్ చేస్తాం. హాస్పిటల్ని సీజ్ చేయడం అంటే ఇది మరీ భయంకరంగా ఉంది. ఈ పరిస్థితులు అసలు బాగాలేవు. ఇక్కడ పేషెంట్ ఎవరన్నా తెలియకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటే అతని ప్రాణానికే ముప్పు జరుగుతుంది అనే పరిస్థితి గమనిస్తే కనుక అట్లాంటప్పుడు క్లోజ్ చేస్తాం. అట్లా సీజ్ కాదు, సీల్ వేస్తారు. సీజ్ హాస్పిటల్ మొత్తం ఎత్తుకెళ్ళాం కదా, సీజ్ అంటే సీల్ వేస్తారు. అట్లాంటి పరిస్థితి అసలు బాగాలేదు, అన్హైజీనిక్ ఉంది, పేషెంట్కి
ప్రాణానికి అంటే ముప్పు ఉంటుంది అనుకున్నప్పుడే సీజ్ చేస్తారు. ఇట్లా మామూలుగా బాగానే ఉన్నాయి కదా నేను నడుస్తానే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ బాచ్పల్లిలో రోడ్డెక్కిన నెబ్యులా పసిఫికా కన్స్ట్రక్షన్ కొనుగోలుదారులు ఆందోళన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్ట్ డిలే పేరిట పెనాల్టీతో ఎక్స్ట్రా పేమెంట్ అంటూ కాలయాపన చేస్తుందని నిర్మాణ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసిన కొనుగోలుదారులు క్వాలిటీల నిర్మాణంతో మోసం చేస్తున్నారని ఆరోపణ చేశారని సంస్థ కార్యాలయం ముందు వందల మంది ఫ్లాట్స్ కొనుగోలుదారులు ఆందోళన చేశారు. వెంటనే నిర్మాణం పూర్తి చేసి క్లాబ్స్ తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏడుస్తా ఉంటే మేము ఎలా బతకాలి, మేము ఎలా బతకాలి? సార్ మీరు 90% తీసుకున్నారు కదా, చూపిస్తారు ఇప్పుడు ఫ్లాట్ మాకు 90% అయిందని అది చూపిస్తారు. చూడొచ్చు కదా సార్, చూసాను డి బ్లాక్ డి బ్లాక్ ఇక అందరికీ 90% పే చేశారు, 90% పే చేశారు. ఇప్పుడే చెక్ చేపిస్తారు. ఎందుకు రిప్లై చేయాలని చెప్పండి. చూద్దాం అదే చూద్దాం మీరు ప్రాజెక్ట్ డిలే అయినందుకు మాకు పెనాల్టీ ఇచ్చేవారు. మీరు మార్కెట్ మీరు మా పైన అడ్డగొట్టు పెనాల్టీ చేశారు సార్. ఏదైతే ప్రాజెక్టు డిలే చేశారో దానికి మా పెనాల్టీ ఇస్తున్నారా? అంతే ఇస్తున్నారా? దానికి ఎప్పుడు అనుకుంటారు సార్? ఆడియో రికార్డింగ్ ఉంది, వాళ్ళు అన్నారు అంతా నేను సంబంధం లేదన్నారు. మా రికార్డింగ్ కూడా అయితే మీరు చెప్పండి. అనుకుంటే మీరే అన్నారు సార్. అదే అంటున్నాను సార్. ఇక్కడ కదా మీడియా మిత్రులకు ధన్యవాదాలు వచ్చినందుకు ఇక్కడికి. సార్ ఇక్కడ అంతా కూడా 1 BHK అని సేల్ చేయడం జరిగింది. ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు పెసిఫికా కన్స్ట్రక్షన్స్. వీళ్ళు నెబ్యులా బిల్డర్స్ అని చెప్పుకోబడుతున్నారు. మేమందరం కూడా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలమందరం కూడా మా అందరికి కూడా 2 BHKలు 3 BHKలు బయట కొనుక్కునేటువంటి శక్తి లేక ఇక్కడ 1 BHK కొనుక్కుందాము, ఏదో 1 BHKలో మా బీద వాళ్లకు ఒక చిన్న 1 BHKలో గెటెడ్ కమ్యూనిటీలో ఉంటామన్న ఒక చిన్న ఉద్దేశంతో మేము అందరం ఇక్కడ కొనుక్కున్నాము. నేను ఒక ఫ్లాట్ 2018లో కొనుక్కున్నాను, ఇంకోటి చిన్నది 1+1 అవుతుందంటే ఉద్దేశంతో 2021లో కొనుక్కున్నాను. నేను కొనుక్కున్నప్పుడు కానీ నాలాగా చాలామంది కొనుక్కున్నారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా 2024లో ఇస్తామని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే మేము ఇప్పటివరకు కొనుక్కునే వాళ్ళం కాదు. ఎందుకంటే మేము మా జీతాలతో మేము మా ఫ్యామిలీని నెట్టుకోవడమే కష్టము, మా పిల్లల చదువులో డబ్బులు పెట్టడమే కష్టము. అలాంటిది ఇలాంటి కమ్యూనిటీలు కొనుక్కోవడం మాత్రం కాదు. అయినప్పటికీ కూడా మేము ఏదో బ్యాంకులో లోన్ తీసుకొని మేము కడుతూ వచ్చాము. నేను కొనుక్కున్నప్పుడు 2018లో వాళ్ళు 2020లో ఇస్తామని చెప్పారు మాకు. నేను పక్కన నిజాంపేటలో ఉంటాను. నేను 2018 నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 200 సార్లు ఈ సైట్కి వచ్చాను. ఎప్పుడు వచ్చినా కూడా నాకు మీరు సార్ 2 monthsలో అయిపోతుంది, 3 monthsలో అయిపోతుంది అని ఇలా చెప్తూ దాటవేస్తూ వచ్చారు.
మేము కొనుక్కున్నప్పుడు చాలా మంది ఇక్కడ మా మిత్రులందరూ కూడా మా చాటు ఓనర్స్ వాళ్ళందరూ కూడా బీదవాళ్ళు, అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు చెందిన వాళ్ళు, వాళ్ళకు వేరే గురించి కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళకి తెలియదు. మాకు ఇక్కడ సేల్స్ వాళ్ళు ఏం చెప్పారో మేము అదే నిజమని నమ్మాము. ఆ తర్వాత చూసుకుంటే 2024లో వాళ్ళు రేరాలో పర్మిషన్ ఉన్నట్టుంది. ఆ 2024 తర్వాత కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకున్నారు. 2025 జూన్ వరకు ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఇప్పుడు 2025 జూన్ కూడా అయిపోయింది. కానీ మీరు లోపల చూసుకుంటే ఆ కన్స్ట్రక్షన్ అనేది పూర్తి కాలేదు. ప్రతి నెల మాకు వచ్చే శాలరీలో మేము 50% ఇక్కడ ఈ బ్యాంకులో లోన్ కడుతూ, దాంతోపాటు మేము ఉండే కిరాయి ఇంట్లో ఆ కిరాయి కడుతూ, మా పిల్లల యొక్క చదివించుకోకుండా మాకు మనసు భారమై మేము గత కొన్ని వారాలుగా ఇక్కడికి వస్తున్నాము. అయినప్పటికీ కూడా వీళ్ళ మేనేజ్మెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. అది చాలా మందికి బాధేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా న్యాయం కోసము మేము మిమ్మల్ని అర్జిస్తున్నాము, మీడియా సహకరిస్తున్నాము. సరే, మా డిమాండ్స్ ఏంటంటే, నెంబర్ 1 ఏంటంటే, అంటే వాళ్ళు ప్రాజెక్టుని డిలే చేసి మమ్మల్ని మా దగ్గర పెనాల్టీ తీసుకోవడం న్యాయం కాదు. కాబట్టి మాకేసేటువంటి పెనాల్టీస్ అన్ని కూడా వాళ్ళు వేవ్ ఆఫ్ చేయాలని కోరుతున్నాము. దాంతోపాటు అతి త్వరగా ఈ బిల్డింగ్ ని కంప్లీట్ చేసి, అతి త్వరగా ఇక్కడ పనులన్నీ కంప్లీట్ చేసి మా అందరికి కూడా పొజిషన్ అతి త్వరగా ఇవ్వాలని మేము చాలా కోరుకుంటున్నాము. ఎందుకంటే 9 సంవత్సరాల మా వెయిట్ కాలం ఉంది. దాంతోపాటు ఏదైతే వీళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము ఈ కన్స్ట్రక్షన్ డీలే అయినందుకు మా అందరికి కూడా వాళ్ళు రెంట్ పే చేయాల్సిందిగా, ఎప్పటివరకు అయితే ఈ కన్స్ట్రక్షన్ పూర్తయి మాకు పొజిషన్ ఇవ్వరో అంతవరకు వాళ్ళు రెంట్ పే చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది మా మిత్రులు చాలా మారుమూల గ్రామాల నుంచి, కొంతమంది ఒక 500-800 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ప్రతిసారి మా అందరికి రావడం వీలు కాదు. మేము గత వారం వచ్చాము. ఇక్కడ వీళ్ళందరికీ కూడా మేము ఒక రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి ఇలాంటి కొంతనైన సమాధానాలు ఇవ్వడము, మమ్మల్ని అందరినీ మూర్ఖులను చేయడం అనేది మాకు నచ్చలేదు. మేమందరం కూడా అంతో ఎంతో పరువు కోసము 4 డబ్బులు సంపాదించుకొని ఒక 1 BHK ఇంట్లో ఉందామన్న చిన్న భావనతో వచ్చాము. మా కళ్ళన్నీ వేసి వీళ్ళు ఈ రకంగా అన్యాయం చేయడము, మోసం చేయడం అనేది మేమందరం జీర్ణించుకోలేకపోతున్నాము. మేము తిరిగి మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో కానీ మా బంధుమిత్రుల నుంచి అందరికీ కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీ అందరికీ కూడా దయచేసి సహాయం చేసి కొనుక్కున్న ఇల్లులు ఇవి. ఇప్పుడు వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా కావాలని పెనాల్టీస్ అని, ఇవని, డిలే అని అన్ని రకాలుగా చేసి ఇంకా ఎంత గుంజాలి, ఇంకా ఎలా లాగాలి, ఎలా పెప్పే చేయాలి అనే టైప్లో మమ్మల్ని ఏర్పిస్తున్నారు. మేము మీ అందరూ మీరు వచ్చినందుకు మాకు చాలా ధన్యవాదములు, కృతజ్ఞతని. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఒక సహాయంతో ఏదైతే కరెక్టో, ఏదైతే జస్టిఫైడో అది దయచేసి మాకు అందిందగా కోరుతున్నాం. ఇది నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను. నేను 2016 స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్ని ప్రాపర్గా పే చేసిన, ఫైన్స్ అన్ని పడినా అన్నీ నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నాను. అయినా సరే ఏదో ఒకటి ప్రొలాంగ్ చేయడం, కార్ పార్కింగ్ అంటారు, అన్నీ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాండ్ ఓవర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, విత్ ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్తో సహా. కానీ మేము తర్వాత ఇది చేస్తాం అది చేస్తాం, మాకు ఫస్ట్ అప్పుడు చెప్పలేదు. అదేంటి హైడ్రా అని చెప్పలేదు. చెప్పకుండా కార్ పార్కింగ్ అంటే మనం అంత ఈ బిల్డింగ్స్కి మేము కట్టుకునే అమౌంట్కి హైడ్రాలు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చెయ్యం. నార్మల్దే వస్తుందన్నా నార్మల్దే రాశారు. సో అది కాకుండా ఇప్పుడు హైడ్రా ఇచ్చి చేంజ్ చేయమంటే ఇన్ని నెలలు అన్ని నెలలు ప్రొలాంగ్ చేయడం అనేది, అంతా పే చేసి రిజిస్ట్రేషన్ అయిపోయాక కూడా వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్య స్థితిలో మేము ఉన్నామన్నమాట. అది మాకు నచ్చట్లేదు. దానికి కూడా ప్రాపర్ సమాధానం ఉండట్లేదు. ఇన్ని నెలలు అంటారు, అన్ని నెలలు అంటారు, రిటర్న్ అంటే ఉండదు. అంతా ఓరల్ కమ్యూనికేషన్ అవుతుంది, వన్ సైడ్ వారే అవుతుంది. ఇంకా కరెంట్ అంటారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి ప్రణీత్ అంటిలియా గేటెడ్ కమ్యూనిటీ వాసుల విన్నపం మేరకు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీ చెలెంగౌడ్ ఈరోజు ప్రణీత్ అంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో పర్యటించడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీ ప్రజల రహదారి సమస్య తెలుసుకున్న ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ అంటిలియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు, మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాసు కట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి ఈ యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు
ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైదరాబాద్ వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేకులైతే పెట్టుకోండి, మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత కూడా పదే పదే ఈ యొక్క కాలనీలకించి రోడ్డు కావాలని చెప్పి ట్విట్టర్లో పెట్టి ఇంకా వేరే అధికారులకు ఇస్తూ మరి ఆయన చేయడానికి కారణం ఆ ఒక్క వ్యక్తే కాదు, ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు. ఆయన వెనుక కొంతమంది భూ కబ్జాదారులు ఉన్నారు. మల్లంపేట 170 సర్వే నంబర్ మరి విజయలక్ష్మి అంటే ఆమె ఏదైతే విల్లాలు కట్టిందో ఆ విల్లాలల్లా ఒకరోజు నేను కూడా కంప్లైంట్ చేసిన, కోర్టులు వేస్తే ఆ రోజు 2 విల్లాలు గులగొట్టిరు. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మరి కేసులు బుక్ చేసి కూలగొట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ అదే 170 సర్వే నంబర్ 1-2 ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండు కబ్జా చేసుకొని దానికి దారి చేయడానికే, దానికి దారి చూపించి దాన్ని అమ్ముకోవడానికే ఇదొక పన్నాంగా మండుతుర్రు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నా, ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో నేను ఈ యొక్క కాలనీకించి సవాలు చెప్తా ఉన్నా. గతంలో ఉన్న వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? మల్లంపేట ప్రాంతంలో బిల్డింగులు కానీ చెరువులు కానీ ఎన్ని కబ్జా అయినాయో అవన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా. మరి దానికి మీరు సిద్ధమైతే చెప్పండి, నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, నేను వచ్చి మల్లంపేటలో కూర్చుంటా, వీటి మీద మాట్లాడదామని చెప్పండి. పలు ప్రాంతాలకి వచ్చి భార్య భర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు ఈ యొక్క బిల్డింగ్లు కొనుక్కుంటే మరి ఈరోజు 100 ఫీట్ల రోడ్ ఇట్లకి తీస్తామంటే ఇంటి ముంగడ కారు పెట్టుకోలేరు, ఇంటి ముంగడ పిల్లలు ఆడుకోలేరు. మరి దాన్ని దృష్టి పెట్టుకొని నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్బాబు గారితో మాట్లాడతా, మీ కాలనీ వాళ్ళని కూడా ఒక 10 మందిని తీసుకుపోయి మరి ప్రజెంటేషన్ చేపించి ఏదైతే వాంటెడ్లీ కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి మరి అసైన్మెంట్ ల్యాండ్ ప్రభుత్వం తీసేసుకోవాలి. తీసేసుకుపోవడంలో మరి ఇట్లా కబ్జాదారులు ముందుకొస్తారు. ఈ యొక్క మల్లంపేటకించి ఏదైతే 100 ఫీట్లు అంటారో రింగ్ రోడ్ బైపాస్కించి మరి చుట్టూ కూడా గ్రామం ఉంది, అలాగే 100 ఫీట్ రోడ్ రాదు. ఇదే అడుగుతున్నారంటే ఆ ఒక్క ల్యాండ్ గురించే నేను ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి నా లెటర్ ప్యాడ్ మీద రాసి 170 సర్వే నంబర్ అసైన్మెంటు గవర్నమెంట్ పొజిషన్ తీసుకొని ఈ యొక్క బాచుపల్లిలో ఉన్న ఖాళీలందరూ కూడా కమిటీ హాల్ కింద ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ఫంక్షన్ హాల్ కింద చేసే ప్రయత్నం నేను చేపిస్తా అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కమాన్ కట్టేటప్పుడు మీరు కమాన్ పని స్టార్ట్ చేయండి, పని ఆపితే నేను కమిషనర్తో మాట్లాడతా, లీడర్ ఎవరు వచ్చినప్పుడు నేను మాట్లాడతా, మీరు ఏం చేస్తారో ఆ పని చేసుకోండి. ఒక్క కమాన్కే పర్మిషన్ అడిగితే ఇక్కడ ఎన్ని కమాన్ని అన్ని కూడా కొట్టాలి. నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ అన్ని కూడా కొట్టాలి, అది నేను మాట్లాడతా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.